హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో నిన్న ఒక ప్రశ్న అడిగారు విజయాడుపు మాతాజీ. సో దానికి జవాబు ఇవాళ మనం చర్చిస్తామని చెప్పాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ వి విల్ డూ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. ఓకే. సో మనం 13వ అధ్యాయము ఇప్పుడు చర్చిస్తున్నాము. 13వ అధ్యాయంలో మనము ప్రకృతి పురుష మరియు చైతన్యము అనే అధ్యాయము, అందులో 29వ శ్లోకం వరకు మనం కంప్లీట్ చేశాము. సో నౌ టుడే వి విల్ సీ 30 అండ్ 31. సో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. చదవాలని అనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి చదవచ్చు. ఎస్ హరే కృష్ణ ప్రభుజీ, చదవచ్చా? నేను పార్వతి మాతాజీ. చదవండి పార్వతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చదవండి. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం చ పశ్యతి. అనువాదం చదవండి. ప్రభుజీ, హరే కృష్ణ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ. ఇస్ దట్ మై వాయిస్ బ్రేకింగ్ ఆర్ కెన్ సంబడి కన్ఫర్మ్? లేదు ప్రభుజీ, మీకు క్లియర్ గా ఉంది వాయిస్. ఓకే. లేదు ప్రభుజీ, నేను కనెక్ట్ చేస్తాను. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ. బ్రేక్ అవుతుంది ట్రై టు ఫిక్స్ యువర్ ఇంటర్నెట్. హరే ప్రభుజీ, వినపడుతుందా? క్లియర్ గా లేదు మాతాజీ. ఇది ఇట్లా పెట్టిపోవా? ప్రభుజీ వినపడుతుందా? ప్రభుజీ హరే క్లియర్ గా లేదు మాతాజీ. Let's do one thing. Maithili Mata, you can read the translation. We'll discuss the verse. Yeah. హరే కృష్ణ ప్రభు చైతన్య. హరే కృష్ణ. భౌతిక ప్రకృతి నుండి తయారైనట్టి దేహము చేతనే సమస్త కర్మలు చేయబడుతున్నాయని చూసేవాడు తనను ఏదీ చెయ్యని వానిగా చూసేవాడు నిజంగా చూస్తాడు. Okay, 31 can you read? Yes. యదా భూత పృథగ్ భావం ఏకస్తమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అనువాదము: బుద్ధిమంతుడైన మనిషి భిన్న దేహాల కారణంగా భిన్న వ్యక్తిత్వాలను చూడడం మానేసి ఏ విధంగా జీవులు సర్వత్రా వ్యాపించి ఉన్నారో చూసినప్పుడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో 30వ శ్లోకము ఇంకా 31వ శ్లోకం రెండు మనం చర్చిద్దాం. సో అందరు ఒక్కసారి 30వ శ్లోకం మీ దగ్గర బుక్లో ఉంటుంది. యూ కెన్ టేక్ అ లుక్ అట్ దాట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో సెక్షన్ ఏం నడుస్తుంది? జ్ఞానచక్షు అనే సెక్షన్ నడుస్తుంది. దాని అర్థం ఏంటంటే, జనరల్గా మనం చూసే ఒక రియాలిటీ ఏదైతే ఉందో ఈ భౌతిక కళ్ళ ద్వారా, ఇంకా ఈ రియాలిటీని అయితే మనం ఏదైతే అర్థం చేసుకుంటామో మన భౌతిక బుద్ధి ద్వారా, అది చాలా చాలా లిమిటెడ్. సో జ్ఞానచక్షు అంటే అసలైన దృష్టి పొందడం అన్నమాట. సో ఏ విధంగా
జీవాత్మ పరమాత్మ ఇద్దరు వేరు, మరియు జీవాత్మతో పాటు పరమాత్మ నివసించి ఉంటారు. ఇంకా శరీరం లోపల ఆత్మ, ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్స్ ఈ యొక్క సెక్షన్లో చెప్తున్నారు. ఇప్పుడు మనము పోయిన శ్లోకాలలో కూడా చూసినప్పుడు ఇలా అందరినీ సమాన దృష్టితో చూడడం, ఏ విధంగా పరమాత్మ అందరిలో నివసించి ఉన్నారు, అందరూ జీవాత్మలు, ఆ విధంగా. సో ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అకర్తారం స యహ పశ్యసి తథాత్మానం అకర్తారం స పశ్యతి. సో ఇక్కడ కూడా ఒక విషయం చెప్తున్నారు. జీవాత్మకి, దీనికి సారాంశము, ఈ యొక్క శ్లోకంలో ఒక సారాంశం ఏంటంటే, జీవాత్మకి ఈ భౌతిక ప్రకృతి యాక్చువల్గా ఎటువంటి సంబంధం లేదు. దాని అర్థం ఏంటి? ఒకవేళ జీవాత్మ ఇక్కడికి వచ్చి భౌతిక కార్యాలు చేస్తుంది అని అంటే దాని అసలైన అర్థం ఏంటి? ఈ శరీరం ఉన్నందువల్ల చేస్తుంది, వేరే ఏ కారణం లేదు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎసెన్స్ ఆఫ్ దిస్ వర్స్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మీరు చూస్తే, ఈవెన్ ఇన్ ద తెలుగు, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు సీ తెలుగు, యా, భౌతిక ప్రకృతి నుండి తయారైనట్టి దేహము చేతనే సమస్త కర్మలు చేయబడుతున్నాయని చూసేవాడు. ఎసర్ను సమస్త కర్మలు, ఒక జీవాత్మ ఇక్కడికి వచ్చి అనేక కర్మలు ఎందుకు చేస్తుంది? యాక్చువల్గా దానికి సంబంధం లేదు, ఎందుకంటే జీవాత్మ శుద్ధమైనటువంటి ఆత్మ, సచ్చిదానందము. కానీ ఇక్కడికి వచ్చి కర్మలు అంటే పుణ్యకర్మలు, పాపకర్మలు, ఇవన్నీ కూడా ఎందువల్ల అవుతుంది? భౌతిక ప్రకృతి నుండి తయారైనటువంటి శరీరం వల్ల. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ దిస్ వర్స్. తనను ఏది చేని వాణిగా చూసేవాడే నిజంగా చూస్తాడు. సో దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే ఒక వ్యక్తికి అర్థమవుతుందో, యాక్చువల్లీ ఇక్కడ అందరు జీవాత్మలు అందరూ ఆధ్యాత్మిక జగత్తులో ఉండేవాళ్ళు, భగవంతుడి సేవలో నెలకొని ఉండేవాళ్ళు, కృష్ణ ప్రేమలో మునిగి ఉండేవాళ్ళు, ఇక్కడికి వచ్చి నానా రకాలుగా అనేక కర్మలు చేసి సుఖాలకు దుఃఖాలకు గురవుతున్నారు. ఆ విధంగా చూసేవాడు అసలైన దృష్టి పొందినవాడు, ఆయన యాక్చువల్గా చూస్తున్నాడు అనమాట. రైట్. సో ఇందులో ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, దాని ద్వారా ఇంకా ఈ ఈ యొక్క విషయం ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఇక్కడ మనం అందరం జీవాత్మలు ఉన్నాం, అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్, అండ్ ఎంతోమంది జీవాత్మలు, కుక్క శరీరము, పిల్లి శరీరము, నక్క శరీరము, మానవ శరీరము, దేవి దేవతల శరీరము, ఇవన్నీ కూడా ఉన్నాయి. నౌ టాకింగ్ అబౌట్ మన ఎక్స్పీరియన్స్ వరకు వస్తే, ఒకవేళ ఒక మంచి పానీపూరి, ఒక మంచి గులాబ్ జామున్, ఏదైనా టేస్టీ ఐటమ్ ఉంటే మనకు తినాలనే కోరిక ఉంటుంది. సార్, నో, ఇట్ ఇస్ వెరీ వెరీ న్యాచురల్. వై ఇస్ సంబడి డిజైరింగ్ టు ఈట్ పానీపూరి? బికాస్ జీవాత్మకి అసలు పానీపూరితో సంబంధమే లేదు. ఎందుకంటే పానీపూరి అనేది భౌతిక పదార్థం, పంచమభూతాలతో తయారైంది. జీవాత్మ సచ్చిదానందం ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చింది. మరి జీవాత్మకి పానీపూరి తినాలనే కోరిక ఎందుకు వస్తుంది ఇక్కడ? హూ కెన్ టెల్ మీ? ఎస్, పద్మజామాత చెప్పండి. వాట్ డూ యూ థింక్? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అదే ప్రభుజీ, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జీవాత్మ ఈ భౌతిక ప్రపంచంలోకి రావటం వలన ఓకే, భౌతిక ప్రపంచంలో వచ్చింది సరే, బట్ దాన్ని వచ్చి కూడా మంచిగా భజన చేసుకోవచ్చు కదా. సార్, నేను ఆధ్యాత్మిక జగత్తులో భజన చేస్తాను, ఇక్కడ కూడా భజన చేస్తాను, భజన చేయట్లేదు. అంటే భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఈ భౌతిక మాయతో కూడి ఉండడం వలన ఓకే, మాయా ప్రభావం వల్ల. ఓకే, హూ కెన్ టెల్ మీ మోర్ ఇన్ఫర్మేషన్ అరౌండ్ దిస్? దిస్ మైథిలి మాత చెప్పండి. ప్రభుజీ, మనస్సు కోరుకుంటుంది, దాని నుంచి ఒక్కొక్కటి ఆర్డర్స్ వస్తాయి అన్నమాట ఓకే, మనస్సు ద్వారా. మనసులో ఆ కోరిక ఎందుకు వస్తుంది? చూడడం ద్వారా. ధ్యాయేతో విషయాంతం సంగస్తేషు ఉపజాయతే చెప్తాను కదా ప్రభుజీ. ధ్యాయతో వర్స్ లో మనం చూసాను. ఇట్ టాక్స్ అబౌట్ ధ్యానం, ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించడం వల్ల. దట్ ఈస్ ద వర్స్, దట్ ఈస్ వాట్ దట్ వర్స్ మీన్స్. ఇట్ టాక్స్ మోర్ అబౌట్ థింకింగ్ అబౌట్ అ పర్టికులర్ థింగ్. ధ్యాయతో విషయాన్ని. యాక్చువల్లీ ఇంద్రియాల నుంచి మనము ఏదైనా గ్రహించినప్పుడు అది మళ్ళీ మనసు ద్వారా మళ్ళీ కోరిక అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫైన్. సో ఇన్ షార్ట్, మనకి శరీరం ఉన్నందువల్ల, దట్ ఈస్ ది ఆన్సర్. ఏ శరీరము? సూక్ష్మ శరీరము, ఇంకా స్థూల శరీరం రెండు, ఇంకా మెయిన్ యాక్చువల్లీ సూక్ష్మ శరీరం. నల్ టెల్ యు వై సూక్ష్మ శరీరం ప్రత్యేకంగా. ఇప్పుడు మీరు అన్నారు మనసులో కోరిక వచ్చింది, విచ్ ఇస్ రైట్.
ఏదైనా కార్యం చేస్తే ఫస్ట్ మనసులో కోరిక ఉంటుంది. పానీపూరి తినాలనేది ఫస్ట్ నాలుకలో రాదు. ఆ అర్జ్ ఫస్ట్ మైండ్లో వస్తుంది, తర్వాత నాలుకకి ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ద పాయింట్ ఇస్, ఆ మనసులో ఎందుకు ఆ కోరిక వస్తుంది అనేది, దానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటి? ఈ సూక్ష్మ శరీరం వల్ల. ఆ సూక్ష్మ శరీరం వల్ల అంటే ఏంటి? సూక్ష్మ శరీరంలో మూడు పదార్థాలు ఉన్నాయి: మనసు, బుద్ధి, అండ్ థర్డ్ వన్ అహంకారం. అహంకారం అంటే ఏంటో తెలుసా? నేను ఈ శరీరం. ఇదే అన్ని ప్రాబ్లమ్స్కి మూలం. ఆ మనసు కూడా పానీపూరి కోరుకుంటుంది అంటే, ఈ మిథ్యా అహంకారం ఏదైతే ఉందో, నేను ఈ శరీరం అని అనుకున్నందువల్లే మనసు కూడా ఈ శరీరానికి ఎలా తృప్తి కలిగించాలనేది ఆలోచిస్తుంది. ఎప్పుడైతే ఆ అహంకారం తెగిపోతుందో, అప్పుడు యూఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ మెటీరియల్ యాక్టివిటీస్. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ నిమిషన్నున్మిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయ అని ఎంత అద్భుతంగా కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఇలా ఎవరికైతే అర్థమైపోతుందో, నేను ఆత్మని, కానీ నా ఇంద్రియములు భౌతిక స్థాయిలో పనిచేస్తున్నాయి, ప్రలపన్ విసృజన్ గృహణన్, తినడము, ఇవన్నీ కూడా, ఆ, ఇదంతా కూడా ఇంద్రియముల యొక్క కార్యము, భౌతిక ప్రకృతి ఇంటరాక్షన్ మాత్రమే, నాకు దాంతో సంబంధము లేదు అనే విషయము ఒక వ్యక్తికి అర్థమైపోతుంది ఎప్పుడైతే తను ఆత్మ సాక్షాత్కారానికి వస్తాడో. ఆత్మ సాక్షాత్కారం అంటే అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మని. ఈ ఇంటరాక్షన్ క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో అదేవిధంగా జీవాత్మ యొక్క మనస్సులో పానీపూరి కోరిక వచ్చింది అంటే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మిథ్యా అహంకారము, నేను ఈ శరీరము. ఎప్పుడైతే నేను ఈ శరీరం అనుకుంటుందో జీవాత్మ, దీన్ని ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అని అంటాం. ఫాల్స్ ఐడెంటిఫికేషన్ వల్ల ఫాల్స్ డిజైర్స్ వస్తాయి. సార్ నో, ట్రూ ఐడెంటిఫికేషన్ ఉంటే ట్రూ డిజైర్స్ వస్తాయి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. సో నేను ఈ శరీరం అనుకోగానే ఇక శరీరాన్ని ఎలా తృప్తి కలిగించాలో, పానీపూరి కానివ్వండి, లేకపోతే ఇంద్రియ భోగం చేయాలనే కోరిక కానివ్వండి, అవన్నీ కూడా పిక్చర్లోకి వచ్చేస్తాయి అనమాట. అండ్ ద హోల్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ రైట్ నౌ టు సాటిస్ఫై ద నీడ్స్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్. ఇస్ ఇట్ నాట్? చూడండి, జస్ట్ ఒక్కసారి చుట్టూ చూడండి. ఎవ్రీబడి ఈజ్ బిజీ, జస్ట్ లైక్ ద యాంట్ ఈజ్ బిజీ. యాంట్ కన్నా రెస్ట్ ఉంటుందేమో కానీ మన వాళ్ళకి అసలు రెస్ట్ లేదు. దేంట్లో రెస్ట్ లేదు? శారీరక తృప్తి ఇంకా మానసిక తృప్తి చేయడంలో వెనకాడరు ఎవరు కూడా ఈ కాలంలో. బికాస్ ఇది ఏకైక లక్ష్యం అయిపోయింది అందరికీ కూడా. అండ్ అ పర్సన్ వర్కింగ్ సో హార్డ్ జస్ట్ టు ఎర్న్ సమ్ మనీ. ఇల్లు కట్టుకుందాము, కారు ఉంటుంది, హాయిగా కూర్చొని తినొచ్చు, బెస్ట్ తిండి, వీకెండ్లో ఒక మంచి రెస్టారెంట్ వెతుకుతారు, తింటారు, ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నారు. ఇది ఇప్పుడే కాదు, కొత్త విషయం కాదు. అనాది బహిర్ముఖి జీవ భోగవాంఛా కరే, నికటస్థ మాయతారే ఝపటి అధరే. అనాది కాలం నుండి ఆ, ఈ యొక్క జీవాత్మ ఈ యొక్క కార్యం చేస్తుంది. ఏంట కార్యము? శారీరక మానసిక సుఖం కోసం ప్రయత్నించడం అన్నమాట. అందుకనే బహూనాం జన్మనాం అంతే మనుష్యానాం సహస్రేషు. ఈ బిజినెస్ని వదలడం అంత ఈజీ కాదు. ఇంకా ఈ కాలంలో మీరు దీని గురించి చెప్తే మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. చాలామంది ఆల్రెడీ నన్ను అన్నారు కూడా, ఆయనకు పిచ్చి పట్టింది, ఇస్కాన్ వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసేసారు, శ్రీనివాస్ గయా కామ్సే. సో ఈ విధంగా వాళ్ళు నా మీద జాలి చూపిస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. సో అందుకనే ఆ, కానీ జ్ఞానచక్షు ఉన్న వాళ్ళు ఇది చాలా క్లియర్గా చూడగలుగుతారు. ఇప్పుడు దీన్ని లెసన్స్ కూడా మనం చర్చిస్తాం. వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ విల్ హ్యావ్ ఫ్రమ్ దిస్ వర్స్, రైట్? సో ఒకటి నేను చెప్పింది ఏంటంటే, ఎందుకు జీవాత్మకి భౌతిక కోరికలు ఉన్నాయని అంటే, ఎందుకంటే మిథ్య అహంకారం వల్ల. దిస్ ఇస్ ద రూట్ ఆన్సర్ యూ హ్యావ్ టు గివ్. భౌతిక జగత్తుకు వచ్చింది ఓకే, కానీ వచ్చిన తర్వాత ఏమైంది? ఆ మిథ్య అహంకారం ఏదైతే ఉందో, ఇట్ ఈస్ నోన్ అస్ ద షంటింగ్ బిట్వీన్ ద టూ బోగీస్ ఆఫ్ ద ట్రైన్. ఎస్ ఆర్ నో? సో రెండు బోగీలు, లేకపోతే అదర్వైజ్ ఇఫ్ యూ సీ ద ఇంజన్ అండ్ ద ట్రైన్, దాని మధ్యలో షంటింగ్ ఉంటుంది. ఎప్పటిదాకైతే షంటింగ్ ఉంటుందో అప్పటిదాకా ఇంజన్ ఎక్కడికి వెళ్తుందో ట్రైన్ అక్కడికి వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు. అవునా? అదేవిధంగా ఎప్పటిదాకైతే, ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, రిమెంబర్ దిస్, మనకి లైఫ్ లాంగ్ పనికి వస్తుంది. ఎప్పటిదాకైతే
మిథ్యాహంకారం అనేది షంటింగ్ లాంటిది. దిస్ ఇస్ మిథ్యాహంకార్. అండ్ అది ఈ షంటింగ్ మధ్యలో ఉన్నది మిథ్యాహంకార్. దేన్ని షంటింగ్ చేస్తుంది? జీవాత్మని ఈ యొక్క భౌతిక శరీరంతో షంటింగ్ చేస్తుంది. సో ఇది చేసినందువల్ల జీవాత్మ ఏమనుకుంటుంది? నేనే ఈ శరీరం అని. సో అప్పుడు ఏమవుతుంది? మనసు ఎక్కడికి వెళ్తుందో అక్కడికే మన అంత లైఫ్ అంతా కూడా ఫ్లో అవుతుంది, అదే డిరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో ఆ విధంగా ఎవ్రీబడి ఈజ్ సింప్లీ ఈజ్ అ సర్వెంట్ ఆఫ్ ద మైండ్ ఇన్ దిస్ వరల్డ్. అంతా కోరికలు వచ్చేది మైండ్లోనే. ఎవ్రీథింగ్ ఈజ్ రొటేటింగ్ అరౌండ్ ద మైండ్. అందుకని కృష్ణుడు అన్నారు, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు డీల్ విత్ ద మైండ్. సార్ నో, చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం. చంచలము, ప్రమాథి, బలవత్, దృఢం, ఎన్నో లక్షణాలు ఉన్నాయి మనస్సుకి. కృష్ణుడే అన్నారు, అసంశయం మహాబాహో మనః దుర్నిగ్రహం చలం. దాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. సో అందుకనే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాధయేత్. చాలా క్లియర్గా చెప్పారు. ఆ ఆత్మని మీరు, అంటే సారీ, మనస్సుని మీరు ఉద్ధరించాలి. మనసుని అవాయిడ్ చేయరాదు, కానీ దాన్ని ఉద్ధరించాలి. సో మనసుకి ఆల్టర్నేట్ ఎంగేజ్మెంట్ ఇవ్వాలి. రైట్? ఆ విధంగా మనసు శుద్ధమవుతుంది. సో దిస్ ఈస్ ద రీజన్. సెకండ్లీ, జీవాత్మ యొక్క ప్రయత్నం నడుస్తూ ఉంటుంది ఈ లోకంలో. ఏంటి? ఆత్యంతిక సుఖ ప్రవృత్తి, ఇంకా ఆత్యంతిక దుఃఖ నివృత్తి. ఈ రెండు. దీని అర్థం ఏంటి? ఆత్యంతిక సుఖ ప్రవృత్తి అంటే బెస్ట్ సుఖము కావాలి. అందరికీ బై డిఫాల్ట్ అదే. మీరు ట్రైన్లో కూడా ఇంత రష్ ఉన్నా కానీ మీరు కూర్చుంటే కొంచెం జరగండి, కొంచెం స్పేస్ ఏదో ఒక రకంగా మీరు కంఫర్టబుల్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. అన్ని ప్రయత్నాలు మీరు చేస్తారు. కొంచెం బ్యాగ్ అక్కడ పెడతారా, కొంచెం జరగండి, కొంచెం కొంచెం అనేసి మొత్తం దూరిపోతారు. ఎందుకు? మనందరికీ కంఫర్ట్ కావాలి. ఎవరు కూడా అన్కంఫర్టబుల్గా ఉండడానికి నచ్చదు. సార్ నో. ఇంకా ఆత్యంతిక దుఃఖ నివృత్తి అదే ట్రైన్లో మీరు కూర్చున్నారు అనుకోండి, కొంచెం కొంచెం అని మీరు కూర్చున్నారు. కొంచెంసేపు తర్వాత చూస్తే అక్కడ ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ కర్రని సౌండ్ చేస్తుంది కంటిన్యూస్గా. సో మన మనసులో ఏముంటుంది? ప్రశాంతంగా ఉంటారా? ఏకైక కోరిక ఏంటి? ఏదో ఒక రకంగా దాన్ని సాల్వ్ చేయాలి. అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి. ఎక్కడైనా దుఃఖం కలిగితే దాన్ని ఏదో ఒక రకంగా నివృత్తి చేయాలనే ప్రయత్నం నడుస్తుంది. నోబడి వాంట్స్ దుఃఖ. ఎస్ ఆర్ నో? అన్లెస్ యు ఆర్ కుంతి మహారాణి, ఇట్స్ అ డిఫరెంట్ కేస్. సో ఆ విధంగా దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద జీవ. బికాస్ జీవాత్మ ఈ భౌతిక శరీరంతో గుర్తించినందువల్ల ఈ శరీరానికి సుఖం కలిగేదే సుఖము, ఈ శరీరానికి దుఃఖం కలిగేదే దుఃఖము. దాని లెక్క ప్రకారం యాక్చువల్ అండర్స్టాండింగ్ ఏంటి? శరీరంతో సంబంధించినంతా కూడా దుఃఖకరమే. దిస్ ఇస్ యాక్చువల్ అండర్స్టాండింగ్. కానీ జీవాత్మకి ఏమైంది? ద్వంద్వం వచ్చింది. ద్వంద్వం అంటే ఇది సుఖము, ఇది మంచిది కాదు. ఇది ఎంజాయ్మెంట్ ఇస్తుంది, ఇది ఎంజాయ్మెంట్ ఇవ్వట్లేదు. యాక్చువల్గా అంతా దుఃఖమే. ఇక్కడ ఏ ఎంజాయ్మెంట్ యాక్చువల్గా లేదు. ఎస్ ఆర్ నో? బికాస్ నేను చాలాసార్లు ఉదాహరణ ఇచ్చాను. ఇమాజిన్ యూఆర్ సిట్టింగ్ ఇన్ అ ట్రైన్ అండ్ మంచి మీ దగ్గర వేడి వేడి భోజనం ఉంది, బిస్లరీ వాటర్ ఉంది, యూ హ్యావ్ అ ఏసీ టికెట్ కూడా ఉంది కూర్చోవడానికి, అన్నీ ఉన్నాయి. అండ్ మీరు అక్కడ కూర్చొని ఉన్నారు, కానీ మీరు రాంగ్ ట్రైన్లో ఉన్నారు. యూ కెన్ నెవర్ బీ హ్యాపీ. మీ దగ్గర ఏసీ ఉంది, తినడానికి తిండి ఉంది, డబ్బులు ఉన్నాయి, బిస్లరీ బాటిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ యు ఆర్ ఇన్ ద రాంగ్ ట్రైన్. దాని అర్థం ఏంటి? బాహ్యంగా ఏది చేసినా కానీ ఇఫ్ యువర్ డైరెక్షన్ ఇన్ లైఫ్ ఇస్ రాంగ్, యూ కెన్ నెవర్ బీ హ్యాపీ. రైట్? సో ఆ విధంగా జీవాత్మ ఈ ప్రయత్నం కూడా ఎందుకు చేస్తుంది అని అంటే శరీరంతో గుర్తించినందువల్లే. ఇది సుఖము, ఇది దుఃఖము. యాక్చువల్గా అంతా దుఃఖమే ఇన్ దిస్ మటీరియల్. ఇది చైతన్య చరితామృతంలో ఉంది, బై ద వే. ఏయి భల ఏయి మంద షేయి మనేర భ్రమ అని అన్నారు. ఇది మంచి, ఇది చెడు భౌతిక జగత్తులో. అంటే ఇది నాకు సుఖకరమైనది, దుఃఖకరమైనది, ఇది కేవలం మనసు యొక్క భ్రమ. వాస్తవం ఏంటంటే భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపస్తప అప్రాణస్యైవ దేహస్య మండనం లోకరంజనం. భగవద్భక్తి లేకుండా, అంటే ఒకవేళ మన జీవితంలో కృష్ణ చైతన్యం లేకుంటే అంతా కూడా అమంగళకరమే. ఇది గుర్తుపెట్టుకోండి. యు మైట్ హ్యావ్ ద బెస్ట్ వైఫ్, యు మైట్ హ్యావ్ ద బెస్ట్ చిల్డ్రన్, యు మైట్ హ్యావ్ ద బెస్ట్ జాబ్, కానీ కృష్ణుడు లేరనుకోండి, దెన్ ధర్మస్వనుష్ఠిత పుంసః విశ్వక్సేన కథాశ్రుయ నోత్పాదయేత్ యదిరతిం
శ్రమ ఏవ హి కేవలం అని శ్రీమద్ భాగవతం చెప్తుంది. నేను వర్ణాశ్రమం ప్రకారము అన్ని మంచిగా ఫాలో చేస్తున్నానండి. నేను ఒక తండ్రి ధర్మము, ఒక పతి ధర్మము అన్ని మంచిగా ఫాలో చేస్తున్నాను, కానీ ఒక్కటి చేయలేదు జీవితం అంతా కూడా. ఏంటది? న ఉత్పాదయేత్ యది రతిం, కృష్ణుడి పట్ల రతి ఉత్పన్నం అవ్వలేదు. దెన్ మీరు చేసిందంటే ఏంటి? శ్రమ ఏవ హి కేవలం, అంత వేస్ట్. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే టైం వేస్ట్ చేశారు. దట్స్ ఇట్. సో అందుకనే మనకు నీతి నిజాయితీ ఇంపార్టెంటే, ఎస్ ఆర్ నో, బట్ దట్ ఈస్ నాట్ ద గోల్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది నీతి నిజాయితీతో బ్రతకొచ్చు, కానీ ఒకవేళ నేను ఆత్మని, కృష్ణుడి అంశము అనే విషయం వాళ్ళకి తెలియదు అనుకోండి, దే ఆర్ సింప్లీ వేస్టింగ్ దర్ టైం. దర్ ఇస్ నో బెనిఫిట్ ఇన్ దట్. అంటే దానికి టెంపరీ బెనిఫిట్స్ ఉండొచ్చు. నీతి నిజాయితీ ఉండేవాళ్ళు ఒక 10 మందికి మేలు చేయొచ్చు, కానీ ఏం మేలు చేస్తారు? భౌతిక స్థాయిలోనే మేలు చేయగలుగుతారు. ఇంకా భౌతిక స్థాయిలో ఎంత మేలు చేసినా అసలైన మేలు జరగదు. తాత్కాలిక ఫలితాలు వస్తాయి దానివల్ల. మీరు కడుపే నింపండి, మీరు ఫ్రీ డబ్బే ఇవ్వండి అని చెప్పాను మొన్న క్లాస్లో కూడా. గవర్నమెంట్ ఒక్కొక్క ఫ్యామిలీకి ₹1,00,00,000 ఇచ్చినా కానీ ఎవరు హ్యాపీగా ఉండరు, గ్యారంటీ. దాని అర్థం ఏంటి? యాక్చువల్లీ డబ్బు లోటు కాదు. పీపుల్ థింక్ ఇండియా ఇస్ అ పువర్ కంట్రీ అండ్ మనకి కొంచెం ఎకనామీ బెటర్ అయితే అందరు హ్యాపీ అయిపోతారు. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఎకనామీ. ఎకనామీ ఎంత బాగైనా కానీ జనాలు వైదిక సంస్కృతి మర్చిపోయారు యాక్చువల్గా. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై పీపుల్ ఆర్ అన్హ్యాపీ. వై ఇస్ ఇండియా మెస్డ్ అప్ టుడే కంప్లీట్లీ? ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎకనామిక్ రీజన్స్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. ద మూల కారణం మీరు వెళ్తే, వీ హ్యావ్ ఫర్గాటెన్ అవర్ ఓన్ వేదిక్ సనాతన కల్చర్. అది కనుక మళ్ళీ రివైవ్ అయితే ఇంకా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా లంచం తీసుకుంటాడా? ఏ పొలిటీషియన్ అయినా కరప్ట్ బిహేవియర్ చేస్తాడా? ఆ? ఎవరైనా టీచర్స్ స్టూడెంట్స్తో మిస్బిహేవ్ చేస్తారా? అన్నీ ఏ ప్రాబ్లం ఉండదు యాక్చువల్గా. యూ జస్ట్ హ్యావ్ టు బ్రింగ్ ద రైట్ కల్చర్ ఇన్ ప్లేస్. అది ముఖ్యమైన కారణం. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సీమ్స్ వెరీ 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 డిఫికల్ట్ దట్ ఇట్ విల్ చేంజ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం కంప్లీట్గా, బికాస్ ఇట్స్ కలియుగ ఆల్సో. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద చేంజ్ టు హ్యాపెన్ ఇమీడియట్లీ. సో అందుకనే వన్ షుడ్ నాట్ బీ డిస్టర్బ్డ్. థింగ్స్ మే నాట్ చేంజ్. అన్యాయం జరుగుతుంది ఈ లోకంలో. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ లివ్ విత్ ఇట్. ఎన్నో చోట్లలో యూ డిజర్వ్ సంథింగ్ అండ్ యూ డోంట్ గెట్ ఇట్. దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఇస్. సో అది స్వీకరించి ముందుకు వెళ్ళాలి. వి నో హౌ ద మెటీరియల్ వరల్డ్ ఇస్, రైట్? సో ఆ విధంగా జీవాత్మ ఎందుకు అలా భౌతిక కోరికలకి గురైందనేది విషయం మనకు తెలుస్తుంది. ఇంకా మూడవ పాయింట్, ఎందుకు ఒక్కొక్క జీవాత్మకు ఒక్కొక్క స్వభావం వ్యక్తం చేస్తుంది. యు సీన్ దట్ నాట్ ఎవ్రీ వన్ ఇస్ సేమ్. కొంతమంది పూర్తిగా రజస్తమ గుణాల్లో మునిగిపోయి ఉంటారు, కొంతమంది చాలా సాత్వికంగా ఉంటారు, కొంతమంది ఏదో పిచ్చి 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 చేతలు, పిచ్చి పిచ్చి మాటలు. యు హవ్ సీన్ దేర్ ఆర్ సమ్ మెంటలీ రిటార్డెడ్ పీపుల్, దేర్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ డూయింగ్ క్రేజీ థింగ్స్. ఏదేదో చేస్తూ ఉంటారు ఈ లోకంలో. యా, వై ఎవ్రీ వన్ ఈస్ బిహేవింగ్ లైక్ దట్? బికాస్ అల్టిమేట్లీ జీవాత్మకి అన్నిటితో ఎటువంటి సంబంధమే లేదు యాక్చువల్గా. సో దట్ ఈస్ బికాస్ జీవాత్మ ఆ, ఈ భౌతిక శరీరం యాక్సెప్ట్ అయితే చేసింది, దానివల్ల ఇంకోటి జరిగింది, త్రిగుణాల ప్రభావంలో కూడా వచ్చేసింది. త్రిగుణాలు ఆధ్యాత్మిక జగత్తులో లేవు, ఇంకా జీవాత్మకి త్రిగుణాలతో ఎటువంటి సంబంధం లేదు. ఈ త్రిగుణాల ప్రభావం వల్ల నా ద జీవ ఇస్ బిహేవింగ్ ఇన్ అ సర్టెన్ వే, యు సీ. సో ఈ విధంగా ఎవరైతే చూస్తారో, నౌ లెట్స్ సే మీ ఫ్యామిలీలో ఒక గొడవ జరుగుతుంది అండ్ సంబడి ఈస్ బిహేవింగ్ వెరీ 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 హార్ష్ ఎగ్జాంపుల్, దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ జీవాత్మ. శరీరం, భౌతిక శరీరం తీసుకొని త్రిగుణాల ప్రభావం వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారు. జీవాత్మ తప్పు కాదు యాక్చువల్గా. దిస్ ఈస్ ద రియల్ విజన్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్స్. ఎప్పుడైతే మీరు చూస్తారో ఇక్కడ అందరు తప్పు చేసేవాడు, ఏది చేసేవాడైనా కానివ్వండి, యాక్చువల్లీ జీవాత్మ అసలైన కారణం కాదు. జీవాత్మ కేమ్ హియర్, దట్ ఈస్ డెఫినెట్లీ వన్ రీజన్, కానీ దాని తర్వాత కంప్లీట్గా ఓవర్టేక్ చేసింది ఈ మటీరియల్ ఎనర్జీ. దానివల్ల అనేక కార్యాలు జీవాత్మ చేస్తుంది. సో అందుకనే ఎవరి పట్ల ఎటువంటి ద్వేషభావము, ప్రతీకార భావం మనం పెంపొందించుకోవాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. దిస్ ఈస్ ద లెసన్ వి లెర్న్ ఫ్రమ్ దిస్, బికాస్ వి అండర్స్టాండ్ దట్ ఏ విధంగానైతే నిమ్నమైన గుణాల ప్రభావం వల్ల మనం ఎన్నో తప్పులు చేశాం. ఎస్ ఆర్ నో? మనం అంటే హిందీలో అంటారు కదా, హమ్కే అద్దూత్ కే దులే హుయే క్యా అని అంటారు. మనం ఏమైనా పర్ఫెక్టా? కాదు, మనం ఎన్నో తప్పులు చేసాం. వి ఆల్ నో దట్. సో ఎందుకు మనం చేసాం ఆ తప్పులు? ఇప్పుడు మనం భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది, అవునా? సో భౌతిక కోరికలు, ఇంకా అజ్ఞానం వల్ల, అవిద్య. యాక్చువల్లీ ద రూట్ ఈజ్ అవిద్య. అవిద్యా కామ కర్మభి
దాని అంతవల్ల చేశాను. ఇప్పుడు మనకు అసలైన విద్య దొరికింది, మనం ఆ తప్పులని సరిదిద్దుకుంటున్నాం, దాన్ని రిపీట్ చేయట్లేదు. కానీ వేరే వాళ్ళు ఇంకా బహుశా వాళ్ళకి తెలియదేమో, అందుకనే వాళ్ళు అలా చేస్తున్నారు. సో ఆ విధంగా ఒక కరుణాభావంతో చూడగలిగే అవకాశం మనకు దక్కుతుంది ఎప్పుడైతే వెన్ యూ అండర్స్టాండ్ దట్ యాక్చువల్లీ ఎవ్రీబడి ఈస్ జీవ అండ్ సింప్లీ స్ట్రగ్లింగ్ హియర్ బికాస్ ఆఫ్ ద మెటీరియల్ బాడీ. నో అందుకనే దీనికి మంచి ఒక వర్స్, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్ఠానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. కర్షతి అంటే స్ట్రగల్. జీవాత్మ భగవంతుడు అంశమైనప్పటికీ ఇక్కడ స్ట్రగల్ చేస్తుంది. ఎందుకు? బికాస్ మనః షష్ఠానింద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. ఈ మనసు ఇంకా ఇంద్రియములు ఉన్నందువల్ల, దాని ప్రభావం వల్ల జీవాత్మ ఇస్ స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. చాలా చాలా క్లియర్గా మనకి ఇక్కడ విషయం తెలుస్తుంది, రైట్? సో అటువంటి దృష్టి మనకి ఉండాలి. సో దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మనం ఇతరులను క్షమించడం కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మనకు ఎప్పుడైతే తెలుస్తుందో ఒక వ్యక్తి తప్పు చేశారు, కానీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే తెలుస్తుందో యాక్చువల్గా ఆ వ్యక్తి కావాలని చేయలేదు, పరిస్థితుల ప్రభావం వల్ల జరిగింది, దెన్ ఇట్ ఈస్ ఈజీ టు ఫర్గివ్ సమ్వన్, రైట్? మరి ఆ లెక్క ప్రకారం చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పరిస్థితుల ప్రభావం వల్ల చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటా పరిస్థితి? ఈ భౌతిక దేహంలో ఉండడం, అదే ఒక పరిస్థితి. దానివల్లే అందరూ చేసే పనులన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట, పుణ్యకార్యాలు పాపకార్యాలు అన్నీ కూడా. సో వీ షుడ్ నెవర్ టేక్ దిస్ పర్సనలీ, రైట్? అండ్ ఫర్గివ్ అండ్ కీప్ మూవింగ్ అహెడ్. బట్ ఫర్గివ్నెస్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఫర్గివ్ బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్. అదేంటండి? చాలాసార్లు మనం విన్నది ఏంటంటే ఫర్గివ్ అండ్ ఫర్గెట్, కానీ మీరు ఫర్గివ్ అయితే అంటున్నారు కానీ డోంట్ ఫర్గెట్ అంటున్నాం. ఏంటి దాని అర్థం ఏంటి? హూ కెన్ టెల్ మీ? అంటే క్షమించండి కానీ మర్చిపోకండి, దాన్ని ఆ సంఘటన మర్చిపోకండి అని చెప్పారు. ఏంటి దాని మీనింగ్? సుబ్బారావు రావు మీకేమనిపిస్తుంది? హరే కృష్ణ ప్రభుజీ. హరే ఆ, కృష్ణ. అంటే క్షమించండి కానీ మనం ఆల్రెడీ ఆ దృష్టితో చూస్తున్నాం కాబట్టి ఎవ్రీబడి యూ హావ్ టు ఫర్గివ్ దెమ్ అంటే కీప్ కంటిన్యూయింగ్ దట్ ఫర్గివింగ్నెస్ లైక్ దట్ ఐఎమ్. అచ్చా, కీప్ కంటిన్యూ. ఓకే, ఫైన్ ఫైన్. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? సో ఐ వాస్ ఇంటెండింగ్ సంథింగ్ ఎల్స్, బట్ యా, దట్స్ ఎ గుడ్ పాయింట్ ఆల్సో. ఫర్గివ్ బట్ డోంట్ ఫర్గెట్. హరే ఇఫ్ కృష్ణ ప్రభుజీ. చెప్పండి పద్మజామాత. అంటే నాకేమనిపిస్తుంది అంటే ప్రభుజీ, అంటే ఆ విషయాన్ని వాళ్ళు తప్పు చేస్తున్నందుకు వాళ్ళని మనం క్షమించాలి, ఆ తప్పు మనం చేయకుండా ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. దిస్ ఈస్ అనదర్ గుడ్ పర్స్పెక్టివ్. నేను ఈ విధంగా ఆలోచించలేదు, బట్ దిస్ ఇస్ అ వెరీ నైస్ పర్స్పెక్టివ్. ఇది ఇలా కూడా చూడొచ్చు. వెరీ గుడ్, నైస్, థ్యాంక్ యూ ఫర్ యాడింగ్ దట్ పాయింట్. జయ శ్రీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండోత్ ప్రణామ్. ప్రభుజీ, ఇన్సిడెంట్ ని ఫర్గెట్ చేయకూడదు, దాంట్లోంచి నేర్చుకున్న లెసన్స్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి, అండ్ తప్పు చేసిన వాళ్ళని ఫర్గివ్ చేయాలి. ఓ, దిస్ ఈస్ అనదర్ వండర్ఫుల్ పర్స్పెక్టివ్. ఇవాళ చాలా మంచి పర్స్పెక్టివ్స్ వస్తున్నాయి. సో ప్రియాంక మాతాజీ ఏం చెప్తున్నారంటే ఆ ఇన్సిడెంట్ని మర్చిపోకూడదు అని అంటే దాంట్లో నేర్చుకున్నటువంటి గుణపాఠాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మర్చిపోకూడదు, దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, కానీ వ్యక్తిని మాత్రం క్షమించేసేయాలి. వెరీ నైస్, చాలా మంచి పాయింట్, వెరీ గుడ్. ఓకే, గుడ్, చాలా బాగా చెప్పారు. సో నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే నేను ఎక్కువ ప్రత్యేకంగా ఏ దృష్టితో చెప్పాను అని అంటే ఆ సంఘటన, ఆ వ్యక్తిని ఖచ్చితంగా క్షమించాలి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, కానీ ఆ సంఘటన మర్చిపోకూడదు. దాని అర్థం ఏంటంటే మనము ఒకవేళ ఒక వ్యక్తి ద్వారా మనకు అన్యాయం కలిగింది, ఓకే, అండ్ ఇట్స్ క్లియర్ కట్ దట్ ఇందులో మీ తప్పు లేదు, బట్ ఇట్ వాస్ ఇన్జస్టిస్, దాని ఆ వ్యక్తిని క్షమించండి, కానీ మళ్ళీ మీరు ఆ అన్యాయానికి గురవ్వకుండా కాపాడుకునే బాధ్యత మీదే. అండ్ దేర్ ఫోర్ యూ షుడ్ నాట్ ఫర్గెట్. యూ షుడ్ నాట్ ఫర్గెట్ ఏంటంటే ఆ వ్యక్తి మీకు ఇలా చేశారు, నెక్స్ట్ టైం ఆయన చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ మీరు గురవ్వకూడదు. సహనము ఓర్పు అని అంటే రండి తొక్కేయండి, 10 సార్లు తొక్కినా పర్వాలేదు, నేను ఏమన్నాను, హరే కృష్ణ అంటాను. దట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ సహనం, దట్ ఈస్ ఫూలిష్నెస్. వన్ షుడ్ నెవర్ గో ఇన్ టు దట్ డిరెక్షన్. అందుకని ఐఎమ్ జస్ట్ బ్యాలెన్సింగ్ అవుట్ సేయింగ్ దట్ మనము ఒకవేళ అన్యాయం జరిగింది అని అంటే ఆ వ్యక్తి స్వభావం మనకు తెలిసింది అంటే నెక్స్ట్ టైం
యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ అటువంటి సంఘటన రాకూడదు, ఇంకా ఆయనకు అన్యాయం చేసే అవకాశం ఇవ్వకూడదు. మనం తెలివితో ఉండాలి. సో డోంట్ ఫర్గెట్ అండ్ డోంట్ బికమ్ అ విక్టిమ్ అగైన్. మళ్ళీ మీరు దానికి గురవ్వకూడదు. సో యూ షుడ్ రిమెంబర్ దట్. ఎస్ ఆర్ నో? సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాతకాల ఫ్రెండ్ ఉన్నాడు, తనతో పాటు చాలా తిరిగి ఎన్నెన్నో తప్పు పనులు చేశాను నేను, ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు తను మళ్ళీ కలుస్తున్నాడు, పిలుస్తున్నాడు. దెన్ షుడ్ ఐ గో? ఐ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్. కరెక్ట్? బికాజ్ ఐ నో ఎక్కడికి వెళ్తే నేనే మళ్ళీ గురవుతాను పాపాలకి, నేను వెళ్ళను రా బాబు. సో ఐ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దీస్ థింగ్స్. రైట్? అలా. సో దట్ ఈస్ ద మీనింగ్. బట్ ఎన్నో మంచి పాయింట్స్ మీరు యాడ్ చేశారు. అందులో గుణపాఠాలు మర్చిపోకూడదు, ఇంకా సో మెనీ థింగ్స్. సో ఈ విధంగా వి అండర్స్టాండ్ దట్ అందరూ ప్రకృతి గుణాల ప్రభావంలో ఉన్నందువల్ల ప్రతి మచ్ ఎవ్రీ వన్ ఈజ్ హెల్ప్లెస్ యాక్చువల్లీ. ద ఓన్లీ సోర్స్ ఆఫ్ హోప్ is that some exalted devotee coming in our life and picking us out from this situation. అదొక్కటే హోప్ అండి. అదర్వైజ్ దెర్ ఈస్ నో వే a jiva can come to know about the constitutional position. Forget about jiva coming to know from Krishna directly, out of scope. అవునా కదా? ఇంకా కృష్ణుడికి కూడా తెలుసు ఈ విషయం. అందుకనే వారు చాలా తెలివితో పరంపర స్థాపిస్తారు, వాళ్ళ భక్తులను పంపుతారు. ఎందుకంటే ఆయనకు తెలుసు జీవాత్మలందరూ నా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా సరెండర్ చేయరు అనేది. చూడండి, ఒకవేళ భక్తులు లేకపోతే ఏమైపోయేది భౌతిక జగత్తు? జస్ట్ ఇమాజిన్. సో భక్తులే ఒక హోప్ అన్నమాట. మొత్తం భౌతిక ప్రకృతి ప్రభావంలో మునిగిపోయినటువంటి జీవాత్మని ఆ పరిస్థితి నుంచి బయటికి తీసే శక్తి, ఎంపవర్మెంట్ భక్తుల దగ్గర ఉంది. ఇంకా మనందరి జీవితంలో వి ఆల్ నో, మన డివోటీ కేమ్ ఇన్ అవర్ లైఫ్, వి కేమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద లోవర్ నేచర్స్, రజగుణ, తమోగుణ, ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేయగలిగాం. ఆల్ ఆఫ్ అస్ వేరియస్ డిగ్రీస్లో చేసాం, ఆఫ్ కోర్స్. రైట్? సో ఆ విధంగా ఇట్ ప్లేస్ ఎ వెరీ గ్రేట్ రోల్. సో దాని అర్థం ఏంటి? మీకు కూడా ఒక బాధ్యత ఉంది. మీరు కూడా వేరే వాళ్ళకి సహాయం చేయాలి. అందరూ సంసార సాగంలో మునిగిపోతున్నారు, ఈత కొడుతున్నారు, ఊపిరి ఆడట్లేదు, కానీ అందులో మజా వస్తుంది వాళ్ళకి. ఇది బాగుంది. ఈ సంసార సాగంలో మునుగుతూ ఈత కొడుతూ ఊపిరి ఆడకుండా ఉంటే బాగుంది అని ఆ డెఫినేషన్లో బ్రతుకుతున్నారు. వాళ్ళని, ఆ మునిగేటటువంటి వ్యక్తిని మీరు ఇలా బయటికి తీసి బోట్లో కూర్చోబెట్టాలి. సో ద బోట్ ఈస్ బేసిక్లీ లైక్ ద పరంపర, ద భక్తి. రైట్? ఆ పరంపరతో బోట్తో కనెక్ట్ చేసేస్తే దెన్ గురు ఈజ్ రైడింగ్ ద బోట్. గురు కర్ణధార అని భాగవతంలో చెప్పారు. గురు కర్ణధార, కర్ణధార మీన్స్ క్యాప్టెన్. సో గురు ఈజ్ డ్రైవింగ్ ద బోట్ and anybody who sits in the boat means anybody is connected to the guru, listening to the instructions, they will go out of the samsara chakra. సో ఎప్పుడెప్పుడు బోట్ ఉన్నా కానీ ఒక వ్యక్తి ఎక్కకపోతే మన తప్పేముంది అందులో? మనం వాట్ కెన్ వీ డూ? ఎస్ సార్. సో సమ్ టైమ్స్ పీపుల్ మే నాట్ వాంట్ టు సిట్ ఇన్ ద బోట్. సో ఇట్స్ దేర్ చాయిస్. ఓకే. దాని తర్వాత 31st verseలో చాలా అద్భుతంగా ఇంకొక విషయం భగవంతుడికి చెప్పారు. పృథక్ భావం, పృథక్ భావం యదా భూత పృథక్ భావం. పృథక్ భావం అంటే పృథక్ అంటే సెపరేట్, పృథక్ పృథక్ అంటే డిఫరెంట్ డిఫరెంట్, అలాగా. సో ఎవరైతే ఈ భౌతిక శరీరాలు చూసి అందరినీ వేరే వేరే రకంగా చూస్తారో ఈ భౌతిక శరీరాల వల్ల, అలా చూడడం ఎవరైతే ఆపేస్తారో అటువంటి వ్యక్తి సెన్సిబుల్ వ్యక్తి అని చెప్పబడుతుంది ఈ శ్లోకంలో. దాని అర్థం ఏంటి? సెన్సిబుల్ వ్యక్తి, లేకపోతే అసలైన పండిత అంటే ఎవరు? ఎవరైతే శారీరక భేదాలని చూడరు. శారీరక భేదాలు చూసి ఎవరైతే ప్రభావంలో వస్తారో అటువంటి వాళ్ళు భౌతిక స్థాయిలోనే చూస్తున్నారు, ఎందుకంటే కేవలం వాళ్ళ శరీరం చూస్తున్నారు అనమాట. సో సిమిలర్ వర్స్ ఇది కూడా. ఇటువంటి డిఫరెన్సెస్ వాళ్ళు చూడరు. అందుకనే బ్రాహ్మణే గవిహస్తిని శునీచైవ స్వపాకేచ. రైట్? అది బ్రాహ్మణు కానివ్వండి, గవి కానివ్వండి, హస్తిని కానివ్వండి, ఇవన్నీ కూడా శారీరక భేదాలు. సో ఒక బుద్ధి కలిగిన వాడు తను ఈ శారీరక భేదాలన్నీ కూడా చూడడం ఆపేస్తాడు. అని తను చూస్తారు జీవాత్మలు అన్ని చోట్లలో ఉన్నారు, కేవలం డిఫరెంట్ డిఫరెంట్ శరీరాల్లో తిరుగుతున్నారు. ఈ విధంగా చూసేవాడు ఏమన్నారు? బ్రహ్మ సంపద్య తదా, అంటే తను బ్రహ్మణ్ కాన్సెప్షన్కి వచ్చినట్టు లెక్క. బ్రహ్మణ్ కాన్సెప్షన్ అంటే ఏంటి? తను అందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి వారు అనే ఒక విషయం తనకు అర్థమైపోతుంది. జస్ట్ లైక్ ఏం సే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మము అంటే నేను ఆధ్యాత్మికమైనటువంటి జీవాత్మని. అదేవిధంగా అందరూ కూడా ఆధ్యాత్మికమైన జీవాత్మలు, వాళ్ళ ఈ శరీరం కాదు అనే విషయం వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఆ విధంగా అసలైన దృష్టి అంటే ఇది. అర్థమైందా అందరికీ? సో దిస్ ఈస్ ది
ఎక్స్ప్లెనేషన్ దట్ ఈస్ గివెన్. యా, సో ఇప్పుడు విరామం తీసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.